హాయ్, దిస్ ఇస్ మనోహర్. ఐఎమ్ టెస్టింగ్ టూల్స్ ట్రైనర్ ఇన్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఈరోజు మనం జిల్ని ప్రోగ్రామ్ చూద్దాం. జస్ట్ మనం చూసే వెబ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్ ఎలిమెంట్ ఎలా హైలైట్ చేయాలి, ఆ వెబ్ ఎలిమెంట్ టెక్స్ట్ బాక్స్ ఏమంటే టెక్స్ట్ బాక్స్ ఎలా హైలైట్ చేయాలి, టెక్స్ట్ ఆ చిన్న ప్రోగ్రామ్ చూద్దామండి. ఫర్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ద గూగుల్ ఇట్ సెల్ఫ్. గూగుల్లో డేటా ఏదైతే ఉందో ఆ డేటా టెక్స్ట్ బాక్స్ ఉంది. దిస్ టెక్స్ట్ బాక్స్, రైట్? గూగుల్ టెక్స్ట్ బాక్స్ ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్ డేటా హైలైట్ చేయాలనుకున్నాను, ఈ టెక్స్ట్ బాక్స్ను హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్మాల్ TestNG class like blink my page. చూడండి, సింపుల్ ప్రోగ్రామ్. సో లైక్ blink it అని తీసుకున్నానండి. Now obvious what we'll do, we are going to take browser to be opened, right? Maximize చేసుకోవాలి బ్రౌజర్ కాబట్టి ఆ బ్రౌజర్ మ్యాక్సిమైజ్ చేసుకునే ప్రాపర్టీ తీసుకున్నాను. బ్రౌజర్ మ్యాక్సిమైజ్ అయిన తర్వాత ఇంపార్టెంట్, నా అప్లికేషన్ యూఆర్ఎల్ కావాలి కాబట్టి టేక్ ద యూఆర్ఎల్ హియర్, అప్లికేషన్ యూఆర్ఎల్ పేస్ట్ చేసుకొని I need to enter the data into the text box, right? For that I'm going to take another like thread of sleep like 2000 and 2 seconds wait చేసిన ప్రోగ్రామ్. 2 seconds తర్వాత ఆ టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీ చూద్దాం. Now see this, right click on it, try to inspect. So for that I can write the XPath for it. XPath రాద్దాం. text area tag name, take any value like name equal to Q, Ctrl F, 2 forward slashes, text area of @ name equal to సింగిల్ కోట్స్ లో Q. ఐడెంటిఫై అయిందండి. నాకు టెక్స్ట్ బాక్స్ లో డేటా ఎంటర్ చేద్దాం, నిజంగానే డేటా ఎంటర్ అవుతుందో లేదా అని. లేకపోతే ఇలా చేద్దాం, let me take this as a web element as T as a text box. So same, driver dot find element, I can take that by dot XPath string format. ఓకే, వెబ్ ఎలిమెంట్ తీసుకున్నాము. ఈ వెబ్ ఎలిమెంట్లో నేను T డాట్ సెండ్ కీస్ హలో గురు వీఆర్ ఫైన్ అని ఏదో టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సేవ్ అండ్ రన్. చూద్దామండి ఆ టెక్స్ట్ అనేది ఎంటర్ అవుతుందో లేదో చూద్దాం. ఆ వెబ్ ఎలిమెంట్లో సింపుల్ ప్రోగ్రామ్ అది. ఎస్, హైలైట్ అవుతుందండి. బట్ హియర్ మై ప్రోగ్రామ్ ఈజ్ ఈ టెక్స్ట్ బాక్స్ హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఆ టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫైడ్ అయ్యిందంటే సరిపోతుంది. ఆ టెక్స్ట్ బాక్స్ని మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం మనం తీసుకునేది ఏంటంటే వీఆర్ గోయింగ్ టు టేక్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. టేక్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ హియర్ ఇట్ సెల్ఫ్. డ్రైవర్ డాట్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. ఆ కీ అనేది ఏముంటుందంటే కీ ఈజ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 డాట్, మోస్ట్ ఇంపార్టెంట్, స్టైల్ డాట్ బోర్డర్. ఈ కీ ఇంపార్టెంట్. ఈజ్ ఈక్వల్ టు మనం ఏ రేంజ్లో ఇవ్వాలనుకుంటున్నారో ఆ రేంజ్ అండి. 2px ఆఫ్ సాలిడ్ రెడ్ అంటే ఇది రెడ్ కలర్లో హైలైట్ అవ్వాలని చెప్తున్నాను. దిస్ కీ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 డాట్ స్టైల్ డాట్ బోర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2px సాలిడ్ రెడ్. ఈ కీతో నేను ఏ వెబ్ ఎలిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, టీ అని ఆల్రెడీ వెబ్ ఎలిమెంట్ తీసుకున్నాండి. ఆ వెబ్ ఎలిమెంట్ క్లిక్ చేశాను. దట్స్ ఇట్. చూడమ్మా, ఇప్పుడు వెబ్ డ్రైవర్ దొరికిన తర్వాత హైలైట్ అవ్వాలంటున్నాం కదా, చూద్దాం హైలైట్ అవుతుంది అనేది. నవరంద ప్రోగ్రామ్ చెక్ ఇట్ అవుట్. రెడ్ కలర్ హైలైట్ అవుతుంది అనుకోండి, రెడ్ అని ఇచ్చాం కాబట్టి. 2x అని రాస్తాం కాబట్టి ఈ రేంజ్ అనేది 2x రేంజ్ వచ్చింది. బట్ ఎనీహౌ చాలా ఫాస్ట్ రన్ అయిపోతుంది కదా. సో దానికోసం నేనేం చేస్తున్నాను, రన్ అయిన హైలైట్ అయిన తర్వాత 1 సెకండ్ తర్వాత డేటా ఎంటర్ చెయ్యి అని చెప్తున్నాను. సింపుల్ ప్రోగ్రామ్. నౌ రన్ ద ప్రోగ్రామ్, రీడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. చూద్దామండి సింపుల్ ప్రోగ్రామ్. సూపర్, హైలైట్ అయిందండి. హలో గురు వీఆర్ ఫైన్ కూడా ఎంటర్ అయిపోయింది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే హైలైట్ అవ్వడమే కాదు, ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి. కాబట్టి 1 సెకండ్ తర్వాత ఆఫ్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి డోంట్ గివ్ ఎనీ కలర్స్ తీసేసా.
ఇప్పుడు చూడండి రెడ్ వచ్చి 1 సెకండ్ తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అది ఆ రెడ్ అనేది. రైట్. సో దీనే మనం డిఫరెంట్ రేంజ్గా బ్రింగ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ కప్ తీసుకుందాం. ఇంట్ హెచ్ ఈక్వల్ టు 1, హెచ్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 6, హెచ్ ప్లస్ ప్లస్ 6 టైమ్స్ బ్లింక్ అని చెప్తున్నాను ప్రోగ్రామ్ని. సో ఇంకొంచెం ఫాస్ట్ రన్ అవ్వాలనుకుంటే వాట్ ఐ విల్ డూ, ఇన్స్టెడ్ ఆఫ్ 1000 I'll give 500. ఇప్పుడు చూడండి ఎంత 6 టైమ్స్ రన్ అవుతుంటుంది ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అయ్యేటట్టు. సీ దట్ ఎక్సలెంట్ బ్లింక్ అవుతుంది కదా. నేను డిఫరెంట్ కలర్స్లో మనం బ్లింక్ చేసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ చేసే బదులు ఓకే ఎలా డేటా ఎంటర్ అవుతుంది, నేనేం చేస్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ లైక్ గ్రీన్. చూడండి ఇప్పుడు రెడ్ గ్రీన్ వస్తూ ఉంటుంది రండి. ఇప్పుడు ఎలా రన్ అవుతుంది చూడండి. సో లైక్ దట్ వీ కెన్ డూ ఇట్. ఇంకొంచెం బార్డర్ని పెంచాలనుకుంటే వాట్ విల్ డూ, ఇన్స్టెడ్ ఆఫ్ 2x we can go for 4x, అండ్ సాలిడ్గా కాకుండా నాకు డాటెడ్స్గా రావాలనుకుంటే జస్ట్ రైట్ మేక్ దట్ రీప్లేస్ టు డాటెడ్. అంటే సాలిడ్గా రెడ్ కలర్ వస్తే అదే సాలిడ్ రేంజ్లో 4px వాల్యూ డాటెడ్ గ్రీన్ వస్తుంది. సింపుల్ ప్రోగ్రామ్ అయిపోతుందండి. బ్లింకింగ్ ఎక్సలెంట్ ఉంది కదా. దట్స్ వే వీ కెన్ బ్లింక్ దట్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ యూజింగ్ సెలీనియం ఇట్ సెల్ఫ్. సెలీనియం యూజ్ చేసుకోవడం కూడా మన పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ బ్లింక్ చేసుకోవచ్చు యూజింగ్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. సో టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దీస్ వీడియోస్ ప్లీజ్ కాంటాక్ట్ vCube Software Solutions. Thank you.